మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి, నారాయణ గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్దలు, చైర్మన్లు అందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఆనం వెంకటరెడ్డి గారి, మేమంతా చిన్నప్పుడు ఆనం వెంకటరెడ్డి గారు వెంక బాబు అని చిన్నప్పుడు ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ బాబు అంటుండేది. నాకు చిన్నప్పుడు గుర్తు బాగా. స్టేజ్ మీద ఉన్న మీ అందరికి కూడా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా నారాయణ గారు, ఆయన నిన్న రాత్రి ఆయన ముఖ్య అతిథిగా రావాల్సిన ఆయన నిన్న రాత్రి ముందు ముఖ్య అతిథి ఎట్టయ్యనో చెప్పాలి. ముందు మీ అందరికీ రాత్రి 4 గంటల వరకు మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్లో బిజీగా ఉండి పొద్దున్నే నారాయణ గారు కాబట్టి పొద్దున్నే మళ్ళీ బయలుదేరి టైంకి ఇక్కడ అందుకున్నారు. సో నాకు ఈ అదృష్టం కలిగించిన మీ అందరికీ, ఆనం ఫ్యామిలీకి నా చేత విగ్రహ ఆవిష్కరణ చేయించడం చాలా సంతోషం. ఇది చెప్పాలంటే 2008లో ఇదే విగ్రహాన్ని మన స్వర్గీయ రాజశేఖర్ ముఖ్యమంత్రి వర్యులు ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారి చేత చేసిన కార్యక్రమం ఇది. నేను కూడా ఆ రోజు పాల్గొన్నాను, నాకు బాగా గుర్తు. అది ఈ ఫ్లైఓవర్ వల్ల విగ్రహాన్ని పక్కన పెట్టి కొన్ని రోజులు, ఈరోజు ఫ్లైఓవర్ పూర్తయిన తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తున్నాం మనం ఈ విగ్రహాన్ని. చెప్పాలంటే వెంకబాబు మా ఫ్యామిలీకి చాలా ముఖ్యం. మా ఫాదరు వెంకబాబు ఎంత ముఖ్యం అంటే కలిసి ప్రయాణిస్తుండేది. హైదరాబాద్ కానీ ఎక్కడికి పోవాలన్నా ఇద్దరు కలిసి ప్రయాణిస్తూ మా ఫ్యామిలీకి చాలా ముఖ్యంగా ఉండేది. ఆ రోజుల్లో అది రామనారాయణ కూడా చెప్పాలా, ఎందుకంటే ఆయన అన్ని కూడా చూసిన వ్యక్తే. ఈరోజు చెప్పాలంటే ఈ గొప్ప వ్యక్తి గురించి విఆర్ కాలేజ్ అనేది 1960లో ఆ విఆర్ కాలేజ్ స్థాపించడం, అటువంటి కాలేజీని పెద్ద ఆయన పుణ్యాన, స్వర్గీయ వెంకబాబు పుణ్యాన ఆ కాలేజీను డెవలప్ చేయడం. ఆ రోజు విద్యా సంస్థలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ లేవు. ఈ రోజు అంటే పెద్ద పెద్దవి వచ్చేసి ఇన్స్టిట్యూషన్స్, నారాయణ గారిది కానీ ఇంకోటి చాలా పెద్దవి వచ్చినాయి. ఆ రోజు నేను అనుకుంటా నారాయణ గారు కూడా అక్కడనే చదివినారు. ఆ రోజు చెప్పాలంటే ఆ రోజుల్లో విఆర్ హై స్కూలు, విఆర్ కాలేజీ, ఈ రెండు కూడా ఆనం ఫ్యామిలీ వెంకటరెడ్డి బాబు దాన్ని ఆ రోజుల్లో స్థాపించి మొదలుపెట్టించింది. వెంకటగిరి రాజా గారు వాళ్ళ స్థలం ఇవ్వడం, ఆ కాలేజీ ఆ రోజు రావడం. ఈరోజు నెల్లూరుకి సంబంధించి ఎంతోమంది పెద్దలు, అరవిందో ఫార్మా అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చదివిపోయిన వాళ్ళే. వీళ్ళంతా కూడా ఎక్కడనో ఏదో పెద్ద స్టేజ్లో చాలామంది ఉన్నారు విఆర్ కాలేజ్ నుంచి పోయిన వాళ్ళు బయట. మన నెల్లూరు జిల్లా వాళ్ళే కాదు, పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి విఆర్ కాలేజీలో చదువుకునేవాడు. అటువంటి కాలేజీని ఆ రోజు వెంకబాబు దాన్ని డెవలప్ చేయడం, ఆ కమిటీగా చైర్మన్గా ఉండడం, ఆ తర్వాత అక్కడి నుంచి చాలామంది పెద్దలు చదువుకొని బయట చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయారు. ఆ నుంచి తీసుకుంటే కోఆపరేటివ్ బ్యాంకు మున్సిపల్ చైర్మన్, ఆ తర్వాత ఎమ్మెల్యే కావడం. తర్వాత చిన్నప్పుడు నాకు ఒక గుర్తు, జై ఆంధ్ర మూమెంట్ అని స్టార్ట్ చేశారు. జై ఆంధ్ర మూమెంట్ టైంలో మొత్తం నెల్లూరులో ప్రతి ఒక్కరూ మన వెంకబాబు ఇంటి మీదకి పోయారు చిన్నప్పుడు. ఆ మూమెంట్లో సమైకాంధ్ర నాది, జై ఆంధ్ర మూమెంట్ సపోర్ట్ చేయమంటే చేయకుండా నిలబడి సమైకాంధ్ర ఇంటి మీద రాళ్ళేసారు. చాలా చాలా జరిగినాయి ఆ రోజుల్లో. చిన్నప్పుడు నేను చిన్నోడు, కానీ నాకు గుర్తు ఆ టైంలో సమైకాంధ్ర అని చెప్పి నిలబడి ఆ తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యాడు. హోమ్ మినిస్టర్ కావడం పివి నరసింహారావు టైంలో ఆయన హోమ్ మినిస్టర్ చేశారు. ఆ తర్వాత వెంగళరావు టైంలో ఇరిగేషన్ మినిస్టర్ కావడం. ఈరోజు సోమశిల కానీ అట్లు తీసుకుంటే మన గండిపాలెం, రాళ్లపాడు, ఇవన్నీ కూడా ఆ రోజు ఆ 4 ఏళ్లలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ.
సో హిస్టరీ ఎత్తుకుంటే జిల్లాలో మర్చిపోని హిస్టరీ ఈరోజు ఉండే వయసు తెలియకుండా పోవచ్చు, కానీ పెద్ద ఆయన హిస్టరీ చాలా ఉంది ఈ జిల్లాకి. ఆ హిస్టరీ వల్లే ఈరోజు వీళ్ళిద్దరు నలుగురు పిల్లల్లో ఇద్దరు మళ్ళీ ఎమ్మెల్యేలు కావడం, 83లో తెలుగుదేశం అవడం, తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి టైంలో వీళ్ళు పార్టీల్లో తెలుగుదేశంలో చేరడం, అట్టే రామనారాయణ రెడ్డి నెల్లూరులో ఎమ్మెల్యేగా కావడం, పెద్ద ఆయన ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యే కావడం. సో ఇద్దరు ఎమ్మెల్యేలుగా అప్పుడు రామారావు గారి టైంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు 87లో మన రామనారాయణ రెడ్డి గారు మంత్రి కూడా అయ్యారు. 83లో గెలిచిన తర్వాత ఈ తెలుగు గంగ అనేది స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు. స్వర్గీయ ఎన్టీ రామారావు పుణ్యాన ఈరోజు తెలుగు గంగ కాలువలు కానీ ఇవన్నీ ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు పెద్ద ఆయన వెంకటరెడ్డి గారు కూడా ఆ రోజు సీనియర్ మెంబర్గా ఈయన ప్రారంభానికి సోమశిల డ్యామ్, ఆ రోజు సోమశిల డ్యామ్ కూడా కట్టున్నారు. దానికి ఈయన ముఖ్య కారకుడు కూడా. అట్నే తీసుకుంటే ఆ తర్వాత అది కంటిన్యూషను వీళ్ళిద్దరూ వివేకానంద రెడ్డి, స్వర్గీయ వివేకానంద రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే కావడం, అట్నే ఆ ఫ్యామిలీ చరిత్ర అట్నే ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సో వీళ్ళు చెప్పాలంటే పెద్ద ఆయన విగ్రహం ఈరోజు నా చేతుల మీదుగా నేను ఆవిష్కరణ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సింహపురి సేవా సమితి ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఇంకోటి కూడా చెప్పాలా, ఈ ఫ్యామిలీ ఆనం ఫ్యామిలీ చాలా వరకు మాకు చాలా సంబంధాలు ఉన్నాయి. నా ముందే కూర్చున్నాడు సురేంద్రన్న, వీళ్ళంతా ఏసీ సుబ్బారెడ్డి గారి కొడుకు. సురేంద్రన్న చిన్నప్పుడు మీకు తెలుసో తెలీదో, మీకు గుర్తుందో లేదో, పెద్ద ఆయన ఏసీ సుబ్బారెడ్డి గారికి బాగలేనప్పుడు అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్లో ఉంటే మా నాయనతోటే మీ ఫాదర్ని వచ్చి చూసా ఆ రోజుల్లో చిన్నప్పుడు. మీకు గుర్తుందో లేదో, ఇవన్నీ గుర్తున్నాయనా? అంత ముఖ్యంగా ఉండేది మేము. ఇవన్నీ ఈరోజు ఈ విగ్రహం చూస్తే పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి. సో ఈరోజు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమంలో నన్ను పిలవడం, నేను ఈరోజు ఈ విగ్రహం ఆవిష్కరణ చేయడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్, డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీసు ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా. Hi Nilor, please subscribe to N3 TV.